తిరుమల శ్రీవారి ఆలయం వద్ద జాతీయ జెండాతో వచ్చిన ఓ యాత్రికుడిని విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్న ఘటన చర్చకు దారితీస్తుంది. ఆలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ప్రదర్శించవద్దని సిబ్బంది సూచించారు. అయితే యాత్రికుడు జెండాను తొలగించేందుకు నిరాకరించడంతో విజిలెన్స్ సిబ్బంది జాతీయ జెండాను తీసివేసినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు, నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది భక్తులు జాతీయ జెండాపై ఎలాంటి విషేదం లేదని, జాతీయ పతాకాన్ని ప్రదర్శించకుండా అడ్డుకోవటం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద జాతీయ జెండాతో వచ్చిన ఓ యాత్రికుడిని విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్న ఘటన చర్చకు దారితీసింది. ఆలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ప్రదర్శించవద్దని సిబ్బంది సూచించారు. అయితే యాత్రికుడు జెండాను తొలగించేందుకు నిరాకరించడంతో విజిలెన్స్ సిబ్బంది జాతీయ జెండాను తీసివేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తిరుమలకు సంబంధించి ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మరోవైపు ఆలయానికి సంబంధించి భద్రత పరంగా కొన్ని రకాల చర్యలు తీసుకుని టీటీడీ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది భద్రత కొనసాగిస్తూ ఉంటారు. అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది ఇవాళ అత్యుత్సాహం ప్రదర్శించారు. కొంతమంది భక్తుల పైన జాతీయ జెండాని, మన భారత జాతీయ జెండాని తీసుకొని వచ్చినటువంటి భక్తుల్ని అవమానపరిచే విధంగా కూడా వాళ్ళు వ్యవహరించడం జరిగింది. అయితే ఇది ఎందుకంటే తిరుమలకి నిషేధితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏదైనా సరే పార్టీలకు సంబంధించి కానీ, నిషేధిత వస్తువులు కానీ, లేదంటే వివిధ రకాల రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రసంగాలు కానీ, ఇలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు తిరుమలకు తీసుకొని రాకూడదు. అలాంటి ప్రసంగాలు కూడా తిరుమలలో చేయకూడదు. కానీ జాతీయ జెండాన్ని చేతపట్టుకొని వాళ్ళు వచ్చినటువంటి భక్తుల పైన అంటే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి ఆ జాతీయ జెండా ఇక్కడెక్కడ కూడా ప్రదర్శించకూడదు, దాన్ని వెంటనే తీసేయండి అంటూ కూడా వాళ్ళు అంటే బ్యాగ్ తగిలించుకొని వెనకాల పెట్టుకొని ఆ జెండాని అక్కడ నుంచి కూడా తీసుకొని వెళ్తున్న ఆలయం వద్ద తీసుకొని వెళ్తున్న సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి కూడా దాన్ని లాక్కునేసే ప్రయత్నం చేశారు. అయితే అది సాటి భక్తులు కూడా కొంతమంది విజిలెన్స్ సిబ్బందితో వాదించడం జరిగింది. అయ్యా, అది రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండా కాదు, మన జాతీయ జెండా పట్టుకొని వస్తే ఏం తప్పే ఉంది, అంటే వేరే దేశాలకు సంబంధించిన జెండా కాదు కదా, ఇట్లా రకరకాలుగా కూడా ఆడ వాగ్వాదం చేసినప్పటికీ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి విజిలెన్స్ సిబ్బంది జాతీయ జెండాని వాళ్ళ దగ్గర నుంచి కూడా లాక్కొని కూడా అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. సో దీనిపైన ఉన్నతాధికారులకు కూడా భక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు ఈ రకంగా వ్యవహరించారని దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. సో విజిలెన్స్ సిబ్బంది అక్కడ అంటే ఎవరైతే ఈ రకంగా వ్యవహరించారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.